హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. అందరికీ ముందుగా హ్యాపీ కనుమ అండి. మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. సో ఈరోజు కనుమ కాబట్టి కనుమ స్పెషల్గా ఈరోజు గ్రీన్ చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి 2 మ్యారినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మ్యారినేషన్లో వచ్చేసి నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి 1.5 స్పూన్ అంత ఉప్పు, కొంచెం పసుపు, 1/2 స్పూన్ అంత కారం, 1.5 స్పూన్ అంత ధనియాల పొడి వేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ అంత మిరియాల పొడి, అలాగే 1 అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇదంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలాగ మంచిగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ ఇలాగే పెట్టేయాలి. తర్వాత సెకండ్ మ్యారినేషన్ కోసం నేను ఇక్కడ మిక్సీ జార్లో 1/2 ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 3 పచ్చిమిర్చిని ఇలాగ తుంచి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 10-15 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అంతా అల్లం వేసుకుంటున్నాను. అలాగే కొన్ని జీడిపప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు వల్ల మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో 1 ఇలాచీ, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. చూసారా, ఇలాగా మంచి కలర్ వచ్చింది కదా. సో ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకున్న తర్వాత మనం ఫస్ట్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, అందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రీన్ మసాలా పేస్ట్ని వేసుకునేయాలి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా పట్టించి ఇంకొక అరగంట సేపు ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ కోసం పెట్టేయాలండి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్స్ అంతా చికెన్కి బాగా పట్టేస్తుంది. తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన బాండలు పెట్టుకొని ఇందులో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం ఈ ఆనియన్స్ కలర్ మారింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను. ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కనుమ స్పెషల్గా మీ ఇంట్లో ఏం చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత 1 చిన్న సైజ్ టొమాటోని కట్ చేసి ఇలాగా అలాగే పైన వేసేసి మూత పెట్టుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. చూడండి, 5 నిమిషాల తర్వాత టమాటోస్ ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. ముందుగా టమాటోస్ వేయడం వల్ల ఏంటంటే చికెన్ అంత తొందరగా ఉడకదు, అందుకనేసి నేను ఇలా వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1 కొబ్బరికాయలో 1/4 భాగం అంతా పచ్చి కొబ్బరి తీసుకొని ఇలాగ పాలు తీసుకున్నాను అందులో నుంచి, అది ఇందులో వేసుకుంటున్నాను. సో కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు అంటుతుంది. సో ఒక 10 నిమిషాల తర్వాత చూసారా, మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇది మనకు ఇప్పుడు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొంచెంసేపు అలాగే పెట్టేస్తే మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కొంచెం అది చిక్కబడుతుంది అన్నమాట గ్రేవీ అన్నది. అంతే అండి, చాలా సింపుల్గా ఉంది కదా, అండ్ ఆల్సో చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే దీనికి కాంబినేషన్గా గీ రైస్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉండింది. గీ రైస్తో చపాతీ, ఇడ్లీ, దోశ దేంట్లో అయినా చాలా బాగుంటుంది. అంతే అండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ 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 నాకు సపోర్ట్ చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. అలాగే మీరు నాకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా నేను అది ఫాలో అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.